పిచ్చి పిచ్చి వేషాలేస్తే కబ్బడ్దా, తోక జాడిస్తే కత్తిరించి సున్నం పెడతా. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఖమ్మం నాది, నేను ఖమ్మంకి శాశ్వత ఆడబిడ్డని అన్నారు ఎంపీ రేణుకా చౌదరి. ఒక్కొక్కరి ఆట కట్టిస్తానన్నారు. ఇక బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రేణుకా చౌదరి. ఒక మొనగాడు కాంగ్రెస్ నేతలకి పిండాలు పడతారంటూ బయలుదేరాడంటూ పువ్వాడ అజయ్ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు రాజ్యసభ ఎంపీ. ఇక కవితది పార్టీనా లేకపోతే పుచ్చకాయన అంటూ ప్రశ్నించారు. ఆ పార్టీకి అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నారు రేణుక. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఢిల్లీలో అయినా గల్లీలో అయినా అదే ఫైర్. ప్రత్యర్థులపై తనదైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు ఎంపీ రేణుకా చౌదరి. ఖమ్మం గడ్డ తన అడ్డా అన్నారు రేణుకా చౌదరి. బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ పై ఓ రేంజ్లో మండిపడ్డారామె. అసలు ఎక్కడైనా విన్నారా? ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయి వాళ్ళు ఇక్కడ ఒకడున్నాడు, మొనగాడు, ఓడిపోయినోడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పునాదేసి ఎమ్మెల్యే ఇచ్చి అన్నీ చేస్తే దిక్కుమాలిన బతుకు వాళ్ళు ఓడిపోయి అక్కడ పిండాలు పెట్టే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటున్నాడంట. పొరపాటున పాపం దారి తప్పి స్పృహ లేక పిండాలు పెట్టుకోవాల్సింది కేసీఆర్ గవర్నమెంట్కి అయిపోయింది. అది తన దగ్గర కుప్పిగంతులు వేస్తే చూస్తూ ఊరుకోనన్నారు రేణుకా చౌదరి. పిచ్చి వేషాలేసి తోక ఎక్కువ ఊగిలాడిస్తే కత్తిరించి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు. బీఆర్ఎస్ నేతలకు ఎస్కాట్ ఎందుకు ఇస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారామె. ప్రోగ్రాములు పెట్టి కార్లు అక్కడి వరకు చేరాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరేమంత ఎస్కాట్ ఇవ్వనక్కర్లేదు. ప్రజలంటే భయపడేవారు ప్రజల్లోకి వెళ్లొద్దన్నారు రేణుకా చౌదరి. మా ప్రభుత్వ అధికార వసతులన్నీ నీకు కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మీరు పిండాలు గడిది గుడ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓర్పో సహనం నా దగ్గర లేదు. ఇంకా ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. క్లియర్లీ చెప్తున్నా. కవిత పార్టీపై సెటైర్లు వేశారు రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు కవితమ్మ అంటే ఇంకొక పార్టీనో పుచ్చకాయ ఎవడు చూశాడు? దానికి స్పాన్సర్ ఎవరు? ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె దగ్గరికి? లిక్కర్ స్కామ్లో డబ్బులు ఏమైనాయి? ఇంకా అటు చూస్తే 4 స్తంభాల ఆట అన్నట్టు వీళ్ళు నలుగురు కూడా. బీఆర్ఎస్ అధినేత పైన తీవ్ర విమర్శలు చేశారు రేణుకా చౌదరి. అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది. అసలు కేసీఆర్ ఎవడో, కేటీఆర్ ఎవడో, కవితమ్మ ఎక్కడో, హరీష్ రావు ఇంకెక్కడో. వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన విమర్శలు వేస్తూ పోతున్నారు, అబండాలు వేస్తూ పోతున్నారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటారామె. సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆయన అడిగి ఆయన చెయ్యి ఈయన పట్టుకున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి నా రైతాంగం ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ జిల్లాలో ఇవాళ మాకు నీటి సౌకర్యం, సన్న బియ్యం మేము పండించుకోగలుగుతున్నాం. మీరు కట్టిపెట్టినా కూడా యావత్ భారతదేశానికి అన్నం పెడుతున్నాం. వీళ్ళంతా మాట్లాడే మొనగాళ్ళందరికీ కూడా మేము భిక్షం పెడుతున్నాం. మరోవైపు మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపరని కేంద్రాన్ని నిలదీశారు రేణుకా చౌదరి. రిక్వెస్ట్ చేయకుండా, డైరెక్షన్ ఇవ్వకుండా దూరి అటు చంపుతూ ఉంటున్నారు. ఐ ఒబ్జెక్ట్. మీరు వాళ్ళని చంపుతారు నిర్దాక్షిణంగా. వీళ్ళని ఇప్పుడు మిజోరాం ఆ ఏరియాల్లో ఇన్సర్జెంట్స్ వస్తున్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు పెట్టుకుంటారంట. వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనుషులా? వాళ్ళతో చర్చించంగా లేని వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చర్చలు పెట్టలేదు? ఫైనల్ గా ఖమ్మం జిల్లా ఎప్పటికీ తనదేనన్నారు. తాను ఖమ్మంకు శాశ్వత ఆడబిడ్డనన్నారు. ఖమ్మం జిల్లా, రేణుకా జిల్లా నేను వదలను. ఇది నేను ఇక్కడ శాశ్వత ఆడబిడ్డనని పదే పదే మీ అందరికీ తెలవపరుస్తున్నాను. ఇక మీదట ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెడతానన్నారు రేణుకా చౌదరి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని అన్నారు.